గైస్ గుడ్ ఈవినింగ్ అందరికి వెల్కమ్ టు మై బ్లాగ్ గైస్. ఈ రోజు అయితే చూడండి మేము ఒడిశా బార్డర్ దగ్గర వస్తున్నాము. అటు సైడ్ చూసారు కదా బ్యాక్ సైడ్, ఇదే ఒడిశా బార్డర్. మరియు కొంచెం దూరం వెళ్తే మా ఆంధ్ర. గైస్ ఇది కూడా బైక్ కూడా తెచ్చినాము, ఇప్పుడైతే వెళ్తున్నాము. దూరం పెట్టి తిప్పు సరే కదా. మేమైతే ఎక్కడికి వచ్చాము, చిన్నగా ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చాము. ఎందుకంటే మొన్న ఒకసారి వచ్చాము ఇక్కడికి, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. అలా దగ్గరలో ఉంది కాబట్టి ఇప్పుడైతే వెళ్తాం. మా లోనికి అలా తిరుక్కొని వచ్చేదమ్మా, పదండి గైస్. మొత్తానికైతే గుడిలోనికి అయితే వస్తాం. చూడండి ఇదే గుడిలో 4 months అయిపోయింది ఒకసారి వచ్చాను, అంటే చాలా రోజులు అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చాము గైస్. దీని లోపు అయితే చేపలు ఉన్నాయి, ఇప్పుడు చూపిస్తాను రండి. ఆంజనేయ స్వామి చేయిలో తేనె పొట్ట అయితే ఉంది. చూసారా గాయ్స్, ఎక్కడైతే ఫోటోలు అయితే చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా తీసుకుంటారంటే చాలా బాగుంటాయి ఇలాంటి ప్లేసుల్లో. చూడండి ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఎంత బాగుంది చూడండి, పచ్చ గబ్బా కదా. బ్యాక్ సైడ్ నుంచి ఎంత బాగుంది, కలర్ఫుల్గా ఉన్నాయి చెట్లు అనేవి. ఇప్పుడైతే పదండి వెళ్ళిపోతామా. సో గైస్ ఫైనల్గా అయితే ఇంటికి వచ్చాము చూడండి. మరియు ఏంటంటే ఈరోజు క్లైమేట్ అయితే ఏం బాగాలేదు గైస్. మొత్తం మేఘాలన్నీ బ్లాక్ అయిపోయినాయి. తెల్లవారు నుంచి ఈవినింగ్ వరకు ఇలాగే ఉంది. ఓకే గైస్, చూసారు కదా గుడికి అయితే వెళ్ళాము. మరియు ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తాం అనుకున్నాము, కానీ వెళ్ళలేకపోయాము చిన్న కారణం వల్ల. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, మరియు లైక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ బాయ్.